ఈనాటి కథ గమ్యం అగమ్యం. ప్రపంచం అన్ని రంగాల్లోనూ ఎంతో ముందుకు దూసుకుపోతోంది. మార్పు ఎంత వేగంగా పరిగెడుతోందంటే మనం ఊపిరి పీల్చుకునే క్షణకాలం ఆలోచిస్తే ఆలస్యమైపోతుందనే భయం. అన్ని రంగాల్లో వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ముందు వెనుక ఎందుకు ఆలోచించడం? మంచి చెడు అనే విచక్షణకు మనకేం హక్కుంది? అనుకరిస్తే పూర్తిగా అనుకరించడమే, దాంట్లోనే మజా ఉంది. ఇదే ఈనాటి యువతకు తెలిసింది. ఇదే నడుస్తున్న న్యాయం. ఇది ఇవాల్టి ఆలోచన పద్ధతి. ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే మనం ఇదివరకటి కాలం లాగా సూర్యోదయంతో పని ప్రారంభిస్తున్నామా అనే వితండవాదన. సరి, గ్లోబలైజేషన్ దయవల్ల ప్రపంచ దేశాలు ఎక్కడి వారక్కడే ఇతర దేశ కాలమానం ప్రకారం పనిచేస్తున్నాం. ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. మనిషి మనుగడకై చేసే అనేక వృత్తుల్లో ఇది ఒకటి. అలా అని ప్రతిదీ గుడ్డిగా అనుకరించడమేనా? ఈ క్రమంలో మనకి కొత్తగా సంక్రమించింది లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఈనాటి యువతరం ప్రస్తుతం ప్రపంచ పద్ధతిలో నడవాలి. ఈ మార్పుని మనం ఎంతో గొప్పగా ఆహ్వానించాలి అని మరొక వాదం. దీనికి వత్తాసు పలికే గొప్ప గొప్ప మేధావి వర్గం. అంటే మనం మేధావులం కామా, కనీసం చదువుకున్న వాళ్ళము కామా, పేరుకు 4 లైన్ల డిగ్రీలు జత చేసుకోగలిగిన నేను మేధావిలాగా ఆలోచించలేకపోతున్నానా? అంతా అయోమయంగా ఉంది. ఇంకొక వితండవాదన, మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. కట్టుబాట్లు మనిషి స్వేచ్ఛకు ఆటంకం కాకూడదు. మరి ప్రతి మనిషి తన స్వేచ్ఛ ఇష్టారాజ్యంలో బ్రతకాలనుకుంటే ఈ సమాజంలో బ్రతకగలమా? చిన్న ఉదాహరణ, ట్రాఫిక్ రూల్స్ నాకు వర్తించవు. నా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తానంటే సబబేనా? నేను ఒక లెక్చరర్ని, ఓ సైకాలజిస్ట్ని, ఒక బాధ్యత గల గృహిణిని, ఓ రెస్పాన్సిబుల్ సిటిజన్ని. ఏ కోణంలో ఆలోచించినా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ న్యాయంగా నాకు తోచటం లేదు. ప్రస్తుతం భారతదేశ పరిస్థితులలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలని అరికట్టలేక అవస్థపడుతున్నాము. ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో వచ్చే సమస్యల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కోరుకున్న జీవితంలో ఎలాంటి బాధ్యతలు లేని రిలేషన్షిప్స్లో తప్పులు వెతికే పని లేదు. కొత్త చట్టం వచ్చి క్రమబద్ధీకరణ చేయాల్సిన పని అసలే లేదు. ఇప్పుడు స్త్రీ తనకు అన్యాయం జరిగిందని వాపోతోంది. స్త్రీకి న్యాయం ఎలాగూ జరగదు సరికదా? న్యాయం, ధర్మం అనే 2 పదాలు మరచిపోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశ కట్టుబాట్లు, పెళ్లి వ్యవస్థను గౌరవిస్తున్న ఈ తరుణంలో మనం మన ఉనికిని కూడా మరచిపోయి అనుకరించడం ఎంతవరకు సమంజసం? ఓ నవతరమా, తరం మారుతుంది, ఆ స్వరం మారుతుంది, కానీ మానవ విలువలు వాటి వెన్నంటే ఉన్న మన ఉనికిని కూడా మరచిపోయి ముందుకు వెళ్ళదలుచుకుంటే గమ్యం అగమ్యగోచరమే, భద్రత శూన్యమే. మరి ఆలోచించండి. బై జేపీ భారతీ కాజా.